వెల్కమ్ టు అనిల్స్. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? కింద కామెంట్ చేసి చెప్పండి. అంటే అది సినిమా సాంగ్ అని కాదు, ఈ సినిమా సాంగా, ప్రైవేట్ ఆల్బమా, ఫోక్ సాంగా, ఏదైనా సరే. ఈ మధ్యకాలంలో వస్తున్న సాంగ్స్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఫోక్ సాంగ్స్ ఎంత పాపులర్ అవుతున్నాయంటే, ఈ మధ్య చూడండి రాను రాను బొంబాయికి రాను పాట ఎంత హిట్ అయింది. అంతకుముందు బుల్లెట్ బండి వేసుకొని వస్తావా పాట కానీ చాలా, ఒకటి రెండు కాదు, చాలా చాలా పాటలు ఉన్నాయి. అన్ని ప్రైవేట్ సాంగ్స్ కానీ ఏమైనా సరే మంచి మెలోడీ సాంగ్స్ వస్తున్నాయి. అసలు ఎంత బాగా క్లిక్ అవుతున్నాయి అంటే వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ ఉండేవి, చాలా కష్టపడేవారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాదు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఎటువంటి రూట్లో వెళ్తే ఏమవుతుందో అర్థం కాదు. కానీ సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత టాలెంట్స్ చూపించుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి ఎంతో మందికి ఎన్నో ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అప్పుడప్పుడే కెరియర్లో ఇంప్రూవ్మెంట్ అవుతున్న వాళ్ళు, ఇంకా మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇలా చాలా మందికి ఇది ఎంతో అడ్వాంటేజ్ అయింది. అలాగే ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేదంటే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కానీ ఏమన్నా చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి సినిమా సాంగ్స్కి మించి తీస్తున్నారండి. అసలు వాళ్ళు పెట్టే కొంతమంది అయితే 1-2 కోట్లు కూడా ఖర్చు పెట్టి సాంగ్స్ తీస్తున్నారు, కొంతమంది అయితే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, కొంతమంది డబ్బులతో సంబంధం లేకుండా వాళ్ళకున్న రీసోర్సెస్ని ఉపయోగించి సో మంచి ఎకానమీలో తీయొచ్చు, లో బడ్జెట్లో కూడా పాటలు తీయొచ్చు, మన టాలెంట్ ఉంటే చాలు అని చెప్పి తీసేవాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్న చాలామంది ఉన్నారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను రీసెంట్గా కొన్ని సాంగ్స్ చూస్తుంటే కొన్ని హై బడ్జెట్లో ఉంటే, కొన్ని అబ్బా భలే తీసారే, తక్కువ బడ్జెట్లో అయినా సరే కొత్త వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసిన సాంగ్స్ అయితే చాలా నాకు వావ్ అనిపించేది. అందులో ఒక సాంగ్ నేను ఈ మధ్య చూస్తున్న సాంగ్ అయితే సులోచన అనే సాంగ్. వాళ్ళు ఎవరో కూడా అసలు ఎవరికి తెలియదు, కంప్లీట్గా అన్నోన్ పర్సన్స్. సో ఎకానమిక్గా వాళ్ళకున్న రీసోర్సెస్ని ఉపయోగించుకొని తీసిన సాంగ్. నాకైతే ఆ కొరియోగ్రఫీ కానీ, వాళ్ళు చూస్ చేసుకున్న పల్లెటూరు వాతావరణం కానీ, బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. అంటే ఈ ఒక్క సాంగ్ అనే కాదు, ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా చూసిన సాంగ్. ఇంతకుముందు కూడా చాలా మంది వాళ్ళకున్న రీసోర్సెస్లో తీసి చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను రీసెంట్గా చూసి నాకు బాగా నచ్చింది కాబట్టి జస్ట్ ఒకసారి చెప్పాలనిపించి ఈ ఫోక్ సాంగ్స్ గురించి ఎప్పటి నుంచో ఒక వీడియో చెయ్యాలి వాళ్ళు అంటే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకుంటూ సో వాళ్ళు రీసోర్సెస్ యూజ్ చేసుకుంటూ చాలా తక్కువ టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా తక్కువగా వాడుతూ ఇంత తక్కువలో కూడా మేము ఇలా చేయగలమని చూపించుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు చూడండి. నిజంగా వాళ్ళు గ్రేట్ అనే చెప్పాలి. సో దాని గురించి అని ఎప్పటి నుంచో నేను ఈ వీడియో చెయ్యాలనుకుంటున్నాను. సో రీసెంట్గా ఈ పాట చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఈ వీడియో చేసి తీరాల్సిందే అనిపించింది, అందుకే చేశా. సో ఇదేంటంటే ఈ పాట చూడాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఆ సాంగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా నేను చెప్పింది అవును కరెక్టే కదా అని అనిపించిందా? ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో టేక్ కేర్, బాయ్.